నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్లా నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లా నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లా నీ అరకులో ఎలాంటి అందంలో నే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది ఖమ్మంలో ఉన్న బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఇక్కడ మా అబ్బాయిల కోసం నేను ఒక కవిత చెప్దాం అనుకుంటాను. చెప్పాలా? గుళ్ళో కడతారు ముడుపు, ఇంకా ఏం చెప్పలేదు. రవితేజ సినిమా బలుపు, నితిన్ కుంది మతి మరుపు, ఈ రోజు జిల్ జిల్ జిగాలో బాయ్స్ డే గెలుపు. రైట్, మరి మొత్తానికి ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ టు జోష్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయాలంటే ఈ రోజు సరదాగా వాళ్ళకు కొన్ని టాస్క్లు ఇచ్చేద్దాం. సో బాయ్స్ ఆర్ యు రెడీ? గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ రెడీ ఎవరున్నారా? గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే రైట్. సో మరి మొత్తానికి టాస్క్ అనుకున్నాం. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా వెయిటింగ్ అనమాట, ఎప్పుడు మాకు టాస్క్లు ఇస్తారు మేము చేస్తామని. సో రైట్, మరి ఫాస్ట్ గా టాస్క్ చేయడానికి సేరీ టీమ్ నుంచి బాయ్స్ ముగ్గురు వచ్చేస్తున్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం మొబైల్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నితిన్ టీం గర్ల్స్ ని పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. రైట్, ఎనీవేస్ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు. సో మరి ఇక లేట్ చేయకుండా సిరి yes అలా చూడొచ్చు, టాస్కులు చెప్పాలంటే నాకు చాలా సిగ్గుగా ఉంది. సో టాస్క్ లోకి వెళ్ళిపోదాం. సో మరి ఫాస్ట్లీ విల్ స్టార్ట్ విత్ బాయ్స్. యాక్చువల్ గా ఎప్పుడు నితిన్ టీమ్ గర్ల్సే చేస్తున్నారని సిరి బాగా నా మీద కోపం పెట్టుకొని బాగా మధ్యలో బాక్సింగ్ పంచులు ఇస్తుంది. సో అందుకనే ఓకే, నా టీం ఎప్పుడు రెడీనే టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి కదా బాయ్స్? yes నా టీం నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి 3 బుల్లెట్స్ ఇక్కడే నా పక్కనే ఉన్నాయి. హలో, హాయ్, నీ పేరు? వెంకట్ జనార్దన్. నేను వెంకీ అని పిలవచ్చా? యాజ్ యువర్ విష్. తెలుసా, నువ్వు చాలా చబ్బిగా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో వెంకీ, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఇప్పుడు నీదే కదా ఫస్ట్ టాస్క్, దట్టు నా టీం నుంచి నీదే ఫస్ట్ టాస్క్ కాబట్టి ప్రశాంతంగా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ తీసుకుందాం. ఓకేనా? రెడీ? డాన్స్ చేస్తావా? బి రెడీ. yes నా టీం నుంచి వెంకీ డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. గో. నా టీం నుంచి డాన్స్ పర్ఫార్మ్ చేయడానికి వెంకీ రెడీగా ఉన్నాడు. హియర్ వి గో. 3 2 1 మ్యూజిక్. రామలోడు వచ్చినాడు రా, దండసదీయ శివధనస్సు ఎత్తినాడు రా, నారి బట్టి లాగినాడు రా, దండసదీయ నింగికెక్కు పెట్టినాడు రా, బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు, బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు, విలవిలమలు వెళ్ళు విరిచి జనకరాజు అల్లుడాయరో. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. yes, వండర్ఫుల్ టాస్క్ ఫ్రమ్ బాయ్స్. సో చాలా చక్కగా బాయ్స్ నుంచి ఒక బుల్లెట్ ఒక సూపర్ సాంగ్ కి డాన్స్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ బుల్లెట్ కి క్లాప్స్ కొట్టండి. బుల్లెట్ దిగితే మేము ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ గన్స్. ఇక్కడికి రా, ఆ ఇద్దరు చూపులేంటి. మరి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ గా బాగా నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే చాలా ఈ అడవి ప్రాంతంలో జంతువులు కనిపిస్తున్నాయి, కడిచేలాగా ఉన్నాయి. నాకు తెలిసి రాత్రి అయ్యేటట్లుంది. తొందరగా టాస్కులు కంప్లీట్ చేస్తే నైట్ తొందరగా వెళ్ళిపోతుంది, లేకపోతే ఎర్రమాగ్యాలో బతకడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ పురుగులు ఉన్నాయి, పిచ్చి పిచ్చి పాములు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అవి కుడితే చాలా ప్రమాదం. మరి ఫస్ట్ టాస్క్ వెళ్ళిపోదాం. ఆ ఫస్ట్ టాస్క్ చేయాలంటే మనకు ఒక పురుగు కావాలి.
దీని పేరేంటో ఇది చూస్తుంటే చాలా సిగ్గుపడుతుంది. ఇది బహుశా అడవిలో అడవిలో కొత్త జంతువు అనుకుంటా. దీని పేరేంటో చూద్దాం. దీని పేరేంటి? నురాన్బి. నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? మరి ఇక్కడ నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే బహుశా ఈ టాస్క్ నువ్వు బాగా చేస్తావు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి ఫ్యాన్ అంటే అందరూ ఊరుకొస్తారు. టేబుల్ ఫ్యాన్ తెలుసు కదా, టేబుల్ ఫ్యాన్ నేను ఆన్ చేస్తారు, నువ్వు టేబుల్ ఫ్యాన్ లాగా తిరగాలి. ఏమంటావు? ఓకే కదా? నేను స్విచ్ ఆన్ చేయగానే నువ్వు తిరగాలి, నేను స్విచ్ ఆఫ్ చేయగానే ఆఫ్ కావాలి. ఓకేనా? నురాన్ బే, నీకు వచ్చిన టాస్క్ అర్థమైంది కదా? ఇప్పుడు ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తున్నాను, ఫస్ట్ మోడ్ లో పెడుతున్నాను, స్లోగా తిరగాలి. ఫ్యాన్ 2 లో ఉంది. ఇప్పుడు 1 లో స్లో. స్విచ్ ఆఫ్. అయిపోవాలి. స్విచ్ ఆన్. 1 2 3 చాలు రాట్లేదు. 3 కమాన్. స్విచ్ ఆఫ్. సూపర్. అండ్ చాలా బాగా చేసావు. రైట్, చాలా బాగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు బాయ్స్. yes, ఇప్పుడు నా టీం నుంచి టాస్క్ చేయడానికి రెడీగా ఇంకొక బుల్లెట్ ఉంది. హలో, నీ పేరు? మురళీకృష్ణ. ఎస్ మురళి, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే సాంగ్ పాడాలి. పాడతావా? అమ్మాయిలు పాడితే బాగుంటది, అబ్బాయిలు పాడితే ఎలా ఉంటది ఇప్పుడు చూడాలి. అమ్మాయిలు ఇంప్రెస్ చేసేలా ఉంటది. ఓకే అంతేనా? వాట్ ఏ టైమింగ్. ఎస్, నా టీం నుంచి సాంగ్ పాడడానికి మురళి రెడీగా ఉన్నాడు. రెడీయా? Here we go. 3, 2, 1 start. గంగల్ చుప్పల్లో గాజులు తెచ్చాను, రంగు రంగుల రవికలు తెచ్చాను, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, అరే మంజులా మనసు పడితేనే నీ మీద, మరదాలా నీ మేనమామను నేను కాదా, జిల్ జిల్ మెట్టల దానా జానేడా కులా దానా, నీ అందాల నడుమ మెరిసే నా గుండెల వాన కురిసే, నీ బుగ్గ మీద మచ్చ నా మనసు నీకైచా, అరే మంజులా మనసు పడితేనే నీ మీద, అరే మరదాలా నీ మేనమామను నేను కాదా. థ్యాంక్ యూ. ఓకే మురళి, చాలా చక్కగా సూపర్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంటర్టైన్ చేసి ఒక మంచి సాంగ్ పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ ఎవరికి డెడికేట్ చేస్తావు? ప్రస్తుతానికి చెప్తే అక్కడ గొడవ అయింది. సిగ్గేస్తుంది. ఏం పర్లేదు. అదేనా? చెప్పే ధైర్యం ఉందా నీకు? కానీ ఇప్పుడు ఎందుకంటావా? ఓకే రైట్. సో మేము కూడా నేను ఇబ్బంది పెట్టాం కాబట్టి, సో నీలో ఇంత టాలెంట్ ఉంది కాబట్టి ఇంకా స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా? డైలాగ్స్ చెప్పడం కానీ, మిమిక్రీ చేయడం కానీ? డైలాగ్ చెప్తావా? సూపర్. ఇలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాలిక్యులేషన్, పెంచాలంటే క్యాలిక్యులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాలిక్యులేషన్. చీప్ బ్లడీ హ్యూమన్ లైఫ్. ఇలా అయితే ఆడపిల్లలు నడివీధిలోనో నడింట్లోనో కాదు, మ్యూజియంస్ లో చూడాల్సి వస్తుంది. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. ఓకే మురళి, సూపర్. ఇది మాకు కావాల్సింది. మంచి డైలాగ్ మనదైతే దానికి వచ్చే కిక్కే వేరప్ప. పవర్ఫుల్ గా చెప్పాడంటే మురళి, సూపర్ మురళి. నీలో ఎనర్జీ లెవెల్స్ మొత్తం ఈరోజు చూపెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ గర్ల్స్ గన్స్. కమ్ ఆన్. హాయ్, నీ పేరు? ధనలక్ష్మి. ధనలక్ష్మి. ధనలక్ష్మి, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? చూద్దాం. ఓకే, రిలాక్స్ రిలాక్స్. ఆవేశం ఆవేశం అబ్బా ఆవేశం. ఆపవే. ఓకే, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చెయ్యాలి. డాన్స్ చేస్తావా? చేస్తాను. ఓకే, సూపర్. ఓకే. నితిన్ టీం నుంచి డాన్స్ పర్ఫార్మ్ చేయడానికి బ్యూటిఫుల్ గర్ల్ ధనలక్ష్మి రెడీగా ఉంది. రెడీయా? హియర్ వి గో. 3, 2, 1 మ్యూజిక్. నా ఇంజిన్ మీదే చెయ్యేసి హీటెక్కించు. చక్రం రోహో, అది కదిలితే ఆగన్ రోహో.
ఇస్తూ సోకుల్ మాడా బీబీ నగ్రం టెన్షన్ కాడా పీచా చేస్తూ థోడా థోడా లాలు సేటు సై సై అన్న నై నై చెప్పినలే అరగా నుంచి పరుగులు పెట్టి నేనేరుకొచ్చి గీడనే ఆగినలే గీనే ఎందుకు ఆగినలే పోరి రాజా రాజా బొబ్బిల్ రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్ జెండా ఓకే రైట్ సూపర్ బ్యాండ్ ధనలక్ష్మి నిజంగా నువ్వు చూస్తేనే సన్నగా కరెంట్ తీగలా ఉన్నావు కానీ ముట్టుకుంటే దానమ్మ షాక్ అన్నట్లు సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ధనలక్ష్మికి ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా వేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు బాయ్స్ నుంచి బుల్లెట్ నంబర్ 3 ఈ బుల్లెట్ పెద్ద బుల్లెట్ హలో హాయ్ నీ పేరు రామకృష్ణారెడ్డి రాము అని పిల్లనా కృష్ణ అని పిల్లవనా రెడ్డి అని పిల్లవనా ఆర్కే అని పిలవండి ఆర్కే నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు చూడ్డానికి ఇలా ఉన్నావు కదా సో నీకు అందుకు డిఫరెంట్ గా నాకు టాస్క్ ఇవ్వాలనిపిస్తుంది అదేంటంటే జంపింగ్ డిప్స్ కొట్టాలి తమ్ముడు డిప్స్ కొట్టడమే కష్టం ఇప్పుడు జంపింగ్ డిప్స్ కొట్టండి అంటే కథ ఇంటికి పోయి వేడి నీళ్ళు వేసుకోవటమే ఇక మరి రామకృష్ణారెడ్డి అది రెడీ ఓకే Are you ready? Here we go from 3, 2, 1, stop. అతడే తన సైన్యం అతడే తన ధైర్యం తనలో ఆలోచన వేరే నిశ్శబ్ద ఆయుధం తన మార్గం యుద్ధం తన గమ్యం శాంతం పొంగే తన రక్తం వేరే పవిత్ర ఆశయం చేసే స్వాగమే విధి నడిచే ధ్వంసం విద్రోహం పాలిట ద్రోహమే వెలిగించే విస్ఫోటం ఓకే రైట్ సో మరి మొత్తానికి బాయ్స్ నుంచి లాస్ట్ టాస్క్ రామకృష్ణారెడ్డి కూడా కంప్లీట్ చేసుకున్నాడు చాలా కష్టపడ్డాడు నిజంగా సూపర్ బ్యాండ్ మొత్తానికి ఈ రోజు కాలేజీలో హీరోలా నిలిచాడు ఓకే సో మరి నెక్స్ట్ లాస్ట్ టాస్క్ చేయడానికి నితిన్ టీం నుంచి AK-47 వచ్చేస్తుంది రైట్ సో హాయ్ నీ పేరు ప్రణవవాణి సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే మా అనే అక్షరంతో కొన్ని సినిమా పేర్లు చెప్పాలి ఓకేనా I'll try. ఓకే సో హియర్ వి గో స్టార్ట్ మనం మనసంతా నువ్వే మన్మధుడు మల్లీశ్వరి మున్న మృగరాజు ఓకే మనసారా మల్లీశ్వరి మునిచు మంత్ర మంగళ మాస్ మారి రైట్ మళ్ళీ ఇది రాని రోజు వెరీ గుడ్ నెక్స్ట్ మామి చిగురు ఓకే మయూరి ఓకే మురారి సూపర్ రెండే మస్తి ఓకే మస్కా రైట్ సూపర్ మొత్తానికి నా టీం నుంచి సూపర్ గా మా మీద ఉన్న అంటే మా అక్షరం మీద ఉన్న మూవీస్ అన్ని 20 చెప్పమంటే టకా 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 ఎక్కడ ఆపకుండా చెప్పింది ఇది నితిన్ టీమ్ గర్ల్స్ అంటే అని నిరూపించుకుంది థ్యాంక్ యూ సో మచ్ సూపర్ అండ్ రైట్ మరి చూశారు కదా ఈ రోజు టాస్క్ ఇన్ జైల్జిగా బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా చేసి కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అలాగే గర్ల్స్ యూ చాలా బాగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే రైట్ సో మరి మొత్తానికి ఈ రోజు మన షో జైల్జిగాలో ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు అసలు సిసలైన ఫుల్ 2 కాంపిటేటివ్ గేమ్స్ సో అందులోనూ ఈ రోజు మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ సో మరి ఆ గేమే పరుగు పరుగు ఎస్ పరుగు పరుగు గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి నితిన్ టీం నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు మరి ఫస్ట్ నితిన్ టీం గర్ల్స్ ని పిలిచేద్దాం గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ ఓకే సో రైట్ మరి మా గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు బాయ్స్ పరుగు పరుగు గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి కాబట్టి నితిన్ ఈ గేమ్ ఎలా ఆడాలి ఎస్ మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 5 బాయ్స్ ముందుగా వస్తే ఇక్కడ నుంచి పరిగెట్టుకుంటూ ఆ VLC కోన్స్ కనిపిస్తున్నాయి కదా ఆ VLC కోన్స్ దాకా వెళ్ళాలి ప్రతి ఒక్క VLC కోన్ కింద ఒక స్మైలీ బాల్ ఉంటుంది 20 రౌండ్స్ తిరిగాక అక్కడున్న స్మైలీ బాల్ ని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న రెడ్ కలర్ బౌల్ లో వేయాలి సో ఎవరు ఈ గేమ్ ని ఫాస్ట్ గా అండ్ తక్కువ టైమ్ లో కంప్లీట్ చేసుకుంటారో
వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో మరి ఫస్ట్ ఈ రోజు టాస్క్లు బాయ్స్ తో స్టార్ట్ చేశాం కాబట్టి గేమ్స్ విల్ స్టార్ట్ విత్ గర్ల్స్. నితిన్ టీమ్ గర్ల్స్, ఆర్ యు రెడీ? రెడీ. yes పరుగు పరుగు గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. here we go 3 2 1 స్టార్ట్. నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేశారు పరుగు పరుగు. ఇప్పుడు నా టీం బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? here we go 3 2 1 స్టార్ట్. ఓకే రైట్. సో మరి మొత్తానికి పరుగు పరుగు గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా ఈ గేమ్ లో ఎవరు తక్కువ టైంలో చేస్తే వాళ్ళే విన్నర్స్ అని చెప్పుకున్నాం కాబట్టి ఈ రోజు విన్నర్స్ ఎవరు తెలియాలంటే ఫైనల్ స్కోరింగ్ వెళ్ళిపోవాలి. సో ఈ రోజు మా టీమ్ గర్ల్స్ పరుగు పరుగులో చేశారు విత్ ఇన్ 1 minute 3 seconds లో. నితిన్ మీరు 1 minute 3 seconds అయితే మా టీమ్ బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు 55 seconds. సో రైట్, ఎనీవేస్ ఈ రోజు మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పరుగు పరుగు గేమ్ విన్నర్స్ ఆర్ ది బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్ అండ్ సూపర్. అండ్ మా గర్ల్స్ అంటున్నారు ఒక్క గేమే వాళ్ళది, రాసుకోండి. మిగతా 3 గేమ్స్ అన్ని మావే, రాసి పెట్టుకోండి. ఈ రోజు జల్జిగా 3 గేమ్స్ మావే. రైట్ గర్ల్స్, యూ టూ చాలా బాగా ఆడారు. గుడ్ ట్రై గర్ల్. నీ స్పోర్టివ్ అండ్ నీ స్పోర్టివ్ స్పిరిట్ చూస్తుంటే 4 సార్లు అయినా ఆడేటట్లున్నావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మీ అందరి కోసం స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే రైట్. సో మరి చూసారు కదా ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. ఇది బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అని చూపెట్టారు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ. సో గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ బాయ్స్ అండ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఒక సూపర్ పెర్ఫార్మెన్స్ ఫినిష్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు సూపర్ గేమ్. మరి ఆ గేమే రింగా రింగా.
ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం రింగా గేమ్ లోకి. సో మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి కావాలి పార్టిసిపెంట్స్, అంటే బాయ్స్ నుంచి 5 అండ్ గర్ల్స్ నుంచి 5 గర్ల్స్. సో మరి బిఫోర్ దాట్ we need ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. సో మరి రింగా గేమ్ ఆడాలంటే మనం అనుకున్నాం ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్. సో ఫస్ట్ అయితే ప్రాపర్టీస్ వచ్చేసాయి, నెక్స్ట్ మరి పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. సో మరి బాయ్స్ నుంచి 5 అనుకున్నాం, గర్ల్స్ నుంచి 5 అనుకున్నాం. సో మరి ఫాస్ట్ గా నా టీం నుంచి 5 అమ్మాయిలు దూసుకుంటూ వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఎస్ రింగా గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి గర్ల్స్ దూసుకుంటూ వస్తే నా టీం బాయ్స్ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. ఎస్ నితిన్ రింగా గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు, ప్రాపర్టీ కూడా వచ్చేసింది, కాబట్టి గేమ్ ఎలా ఆడాలి? ఓకే రైట్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కంటే ముందు ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా మనం మాక్ చేసి చూపిద్దాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. సో మరి మొత్తానికి రింగా గేమ్ ఎలా ఆడాలంటే ఫస్ట్ రింగ్ ఒక కార్నర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మేము ఇద్దరే ఉన్నాం కాబట్టి పార్టిసిపెంట్స్ అయితే 5 బాయ్స్ అండ్ 5 గర్ల్స్ ఉంటారు. ఈ కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యి రింగ్ ఆ కార్నర్ వరకు వెళ్ళాలి. సో హ్యాండ్స్ ఎక్కడ ఫోల్డ్ చేయకూడదు. సో ఒకవేళ ఫోల్డ్ చేస్తే మళ్ళీ రింగ్ స్టార్టింగ్ పొజిషన్ నుండి స్టార్ట్ అవుతుంది అండ్ దీనికి టైమర్ కూడా ఉంటుంది. సో ఎవరు ఈ గేమ్ ని తక్కువ టైంలో అండ్ ఫాస్ట్ గా ఫినిష్ చేస్తే వాళ్ళే మన రింగా విన్నర్స్. సో మరి ఫస్ట్ అయితే ఈ గేమ్ క్లియర్ గా మేము ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం. హియర్ వి గో. 3, 2, 1 స్టార్ట్. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెలుగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? చిరుగాలి కడపన వెంటనే ఎప్పుడైనా ప్రశ్నించావా? సో అర్థమైంది కదా బాయ్స్ అండ్ గర్ల్స్, మాకు ఇప్పుడే చూపించాం. ఓకే కదా? ఎస్ ఇందాక పరుగు గేమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి ఇప్పుడు రింగా గేమ్ బాయ్స్ ఆడతా అంటున్నారు. రెడీయా బాయ్స్? ఎస్ గో దేర్. ఓకే. సో మరి రింగా గేమ్ ఆడటానికి సిరి టీం నుంచి 5 బాయ్స్ రెడీగా ఉన్నారు. సో నా చేతిలో టైమర్ కూడా ఉంది. సో బాయ్స్ హ్యాండ్స్ ఎక్కడ ఫోల్డ్ చేయొద్దు, స్ట్రెచ్ చేసే ఉంచాలి. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. రింగా గేమ్ ఆడడానికి నా టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? హియర్ వి గో. 3, 2, 1 స్టార్ట్. ఓకే రైట్. సో మరి మొత్తానికి రింగా గేమ్ కంప్లీట్ చేసుకున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. సో మరి ఫైనల్ గా ఈ గేమ్ విన్నర్స్ ఎవరో తెలియాలంటే మనం అనుకున్నట్లుగా గర్ల్స్ ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు రింగ్ ఎవరు ఫాస్ట్ గా అండ్ తక్కువ టైంలో ఎవరు ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అని చెప్పుకున్నాం. సో మరి ఈ రోజు మా టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 38 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్.
రింగా గేమ్ మీ టీమ్ 1 minute 38 seconds అయితే నా టీమ్ 55 seconds. ఓకే రైట్. సో మరి ఫైనల్ గా ఈ రోజు రింగా విన్నర్స్ ఆర్ సిరి టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. గుడ్ ట్రై. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ओम नमस्ते बोलो बेबी, ओम नमस्ते बोलो, दिल में डैश फुटे पार्टी टाइम लो. ఓం నమస్తే బోలో బాబా, ఓం నమస్తే బోలో, నీతో పార్ట్నర్ అవుతా ప్రతి క్రైమ్ లో. పిల్లో 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 నా పిల్లో లాంటి పిల్లో, మార్నింగ్ కాఫీ అవుతావా నా మెల్లి చేతుల్లో. హెల్లో 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 చెప్పేస్తా నీ కల్లో, టూటీ ఫ్రూటీ అవుతా నీ పెదాలలో. ఉల్లాలా అందాల ఏటీఎం లా ఎనీ టైం ముద్దు చేలా, నువ్వు ఉంటే చాలా కిస్సు బ్యాంక్ లో. ఇలా నవ్వాడే పెంటియం లా, ముద్దాడే మ్యూజియం లా, ప్లస్ అవుతా నీకు బ్లాంక్ చెక్ లా. ఓకే, ఒక ఫుల్ టు ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. సో మరి స్టూడెంట్స్ కి ఎలా అనిపించిందో తెలుసుకుందాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్ పెర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేశారా? ఓకే, సో మరి ఒక సూపర్ అండ్ ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇలాంటి ఫ్యాంటాస్టిక్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే మెడలో మాల. మెడలో మాల గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి సిరి టీం నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు మనకి కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. సో రైట్, మెడలో మాల గేమ్ ఆడడానికి మనకు కావాల్సిన ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మనకి కావాలి పార్టిసిపెంట్స్. సో ఫస్ట్ నితిన్ టీం గర్ల్స్ ని పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. రైట్, ఎనీవేస్ మా టీమ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మెడలో మాల గేమ్ ఆడటానికి బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ బాయ్స్. కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మెడలో మాల గేమ్ ఆడటానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు ముందుగా వస్తే, ఇద్దరు అమ్మాయిలకి ఇక్కడ జోకర్ మాస్కులు కనిపిస్తున్నాయి కదా, ఆ జోకర్ మాస్కులు తీసుకొని మీ ఫేసులకి పెడతాం. అప్పుడు కరెక్ట్ గా సెట్ అవుతుంది. రిలాక్స్. సో మరి అప్పుడు మీకు ఏమీ కనిపించదు, టోటల్ బ్లైండ్ గా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఆపోజిట్ డైరెక్షన్స్ లో వదిలేస్తాం. సో మీ చేతిలో ఉన్న మాల మీ ఆపోజిట్ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి మెడలో వెయ్యాలి. ఈ గేమ్ కి టైమర్ ఉంటుంది. సో ఎవరు ఈ గేమ్ ని తక్కువ టైంలో ఫినిష్ చేస్తే వాళ్ళే మన మెడలో మాలలో విన్నర్స్. సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో రైట్. సో మరి మొత్తానికి మెడలో మాల గేమ్ ఆడటానికి నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్, ఎందుకంటే దిస్ గేమ్ ఇస్ డిపెండ్స్ ఆన్ టైమర్ కాబట్టి మేక్ ఇట్ ఫాస్ట్. సో ఈ గేమ్ ఖచ్చితంగా మనమే గెలవాలి. Have we go from 3, 2, 1, go. Just come to the baby girl, let's have fun together. You and me go crazy, crazy, sweetie, naughty, pretty girl. You're the one who stole my heart. Baby, baby, let us be. Love each other day and night. Sweetie, naughty, pretty girl. మెడలో మాల గేమ్ ఆడడానికి నా టీం బాయ్స్ రెడీగా ఉన్నారు. రెడీయా? Here we go from 3, 2, 1, go! Just come to the baby girl, let's have fun together. You and me go crazy, crazy, sweetie, naughty, pretty girl. You're the one who stole my heart. Baby, baby, let us be. Love each other day and night. Sweetie, naughty, pretty girl. Crazy, sweetie, naughty, pretty girl. You're the one who stole my heart. Baby, baby, let us be. Love each other
కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్న నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ సిరి టీమ్ బాయ్స్. ఇప్పుడు స్కోర్ తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది. సో ఫైనల్ గా మెడలో మళ్ళా నా టీం ఎంత టైం లో కంప్లీట్ చేశారంటే 2 minutes 2 seconds. ఓకే రైట్. సో మరి మొత్తానికి మీ బాయ్స్ 2 minutes 2 seconds లో కంప్లీట్ చేస్తే మరి ఈ గేమ్ ని మా గర్ల్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 1 minute 51 seconds లో. సో మరి ఫైనల్ గా ఈ రోజు విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ అలాగే బాయ్స్ యూ టూ చాలా బాగా ఆడారు. ఓకే రైట్. సో మరి మొత్తానికి మన ఫైనల్ గేమ్ కి వచ్చేసాం. సో మరి ఆ గేమే సై అంటే సై. సై అంటే సై గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి నితిన్ టీం నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ నితిన్ టీం గర్ల్స్ ని పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. మా టీమ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి సై అంటే సై గేమ్ ఆడడానికి సై అంటూ బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. బాయ్స్ కమ్ ఆన్. సై అంటే సై గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ గేమ్ ఎలా ఆడాలి నితిన్? మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 3 boys ముందుగా వస్తే 3 boys లోంచి 2 boys ఇలా 2 hands హోల్డ్ చేస్తారు. సో ఈ 2 hands మీద థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉంటారు అండ్ ఇక్కడ నుంచి అతన్ని క్యారీ చేస్తూ అక్కడున్న ప్రాపర్టీస్ దాకా తీసుకొని వెళ్తారు. సో ఎవరైతే ఆ 2 hands మీద సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారో వాళ్ళు 2 legs యూజ్ చేసి అక్కడున్న ప్రాపర్టీస్ ని పిక్ చేస్తారు. సో మళ్ళీ యాస్టీస్ ఆ 2 boys అతన్ని క్యారీ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొని వస్తారు. ఎవరైతే ఆ ప్రాపర్టీని పిక్ చేస్తారో వాళ్ళు ఇక్కడ ఉన్న బాస్కెట్ లో డ్రాప్ చేస్తారు. సో ఇలా 2 minutes బాయ్స్ కి ఇస్తాం, 2 minutes గర్ల్స్ కి ఇస్తాం. సో మరి ఈ గేమ్ లో 2 minutes లో ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అని అనుకోకండి. మన ఫైనల్ గేమ్, ఫైనల్ మోస్ట్ గేమ్, ఫైనల్ బ్యాటిల్ అని అనుకున్నాం కాబట్టి సో ఈ గేమ్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటనేది ఫైనల్ గా రివీల్ చేస్తాను. ఈ గేమ్ లో గెలవాలంటే ట్విస్ట్ తో పాటు లక్ కూడా మీకు యాడ్ అవ్వాలి. ఆ లక్ ఈ రోజు బాయ్స్ కా గర్ల్స్ కా అని తెలియాలంటే ఫస్ట్ ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారో తెలియాలి. సో బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. లెట్స్ గో. కమ్ ఆన్. రైట్. సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీమ్ బాయ్స్ రెడీగా ఉన్నారు. రెడీయా? హియర్ వి గో. 3 2 1 స్టార్ట్. కంప్లీట్ చేసుకున్నారు. సై అంటే సై గేమ్. సో చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు కాబట్టి కౌంట్ చేద్దాం. సో ఫస్ట్ గో విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62. So నా టీమ్ బాయ్ 62 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. సో నెక్స్ట్ గో విత్ బాల్స్. 1 2 3 4 5 balls. Next go with lemons. 1 2 3 4 5 lemons. Right, so మరి మొత్తానికి బాయ్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. గర్ల్స్ ఆర్ యు రెడీ? Yes. So come on, let's go. Sai ante Sai game ఆడడానికి నితిన్ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. రెడీయా? Here we go from 3 2 1 go.
గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సాయి అంటే సాయి గేమ్. సో ఇక్కడ చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు. కౌంట్ చేద్దాం. ఫస్ట్ గో విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 13, 14, 15, 16, 17, 18. 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53. 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84. సో మొత్తానికి నితిన్ టీమ్ అమ్మాయిలు కలెక్ట్ చేశారు 84 chocolates. And next, lemons. 1, 2, 3 lemons. Next go with balls. Only one ball. Okay, right. So మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ గేమ్ సైంటిస్ట్ ఐ బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ స్కోర్స్ ఏంటో సో రైట్ ఇక్కడ ఉన్న నితిన్ టీమ్ గర్ల్స్ సిరి టీమ్ బాయ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు సాయి అంటే సాయి గేమ్. ఇప్పుడు స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది. కాకపోతే నితిన్ నాకేదో ట్విస్ట్ అన్నావు, ఏంటది? yes మనం బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ చెప్పుకున్నాం ఈ గేమ్ అన్ని గేమ్స్ లాగా కాదు. సో మరి ఇప్పటిదాకా 3 గేమ్స్ ఆడాం. 3 గేమ్స్ ఎలా ఆడాం? టైమర్, ఓన్లీ టైమర్ మీద డిపెండ్ అయి ఉన్న గేమ్స్ ఆడాం. కానీ ఈ గేమ్ అలా కాదు. ఈ గేమ్ గెలవాలంటే లక్ ఉండాలి, ఫేట్ ఉండాలి అని అనుకున్నాం కాబట్టి సో ఇక్కడ చూస్తున్నారు కదా 3 కార్డ్స్. ఈ కార్డ్స్ లో 3 స్కోరింగ్ ఉన్నాయి. ఒక దాంట్లో 30, ఒక దాంట్లో 50 అండ్ ఒక దాంట్లో 100. అంటే మనకి ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ దీంట్లో ఉంది. సో మరి ఈ రోజు ఫస్ట్ ఈ గేమ్ ని బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ మా టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. అది ఎలా అంటే సో మరి బాయ్స్ ఒకవేళ చాక్లెట్స్ 30 కలెక్ట్ చేశారనుకోండి, ఆ 30 చాక్లెట్స్ కి మా గర్ల్స్ ఇక్కడ ఉన్న 3 కార్డ్స్ లోంచి ఒకటి పిక్ చేస్తారు. సో పిక్ చేసిన కార్డ్ లో 100 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. ఒకవేళ 50 ఉంటే కలెక్ట్ చేసిన చాక్లెట్స్ 30 into 50. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైంది కదా? yes. సో ఇక లేట్ చేయకుండా స్కోరింగ్ కి వెళ్ళిపోదాం. సో విల్ స్టార్ట్ విత్ బాయ్స్. సో బాయ్స్ ఆర్ యు రెడీ? ఏ స్కోరింగ్ కి వెళ్ళిపోదాం? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 62 చాక్లెట్స్ కి నితిన్ మీరు ఇచ్చే స్కోర్ 50. 62 చాక్లెట్స్ కి నితిన్ టీమ్ గర్ల్స్ 50 ఇచ్చారు కాబట్టి 62 into 50. నెక్స్ట్ ఏ సెర్చ్ చేద్దాం. లెమన్స్. ఎన్ని లెమన్స్? 5 lemons. 5 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 100. 5 లెమన్స్ కి 100 ఇచ్చారు కాబట్టి 5 into 100. సో నెక్స్ట్ ఏ సెలెక్ట్ చేద్దాం. Balls. ఎన్ని బాల్స్? 5 balls. 5 బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. 5 బాల్స్ కి 30 ఇచ్చారు కాబట్టి 5 into 30. ఓకే రైట్. సో మరి బాయ్స్ వాళ్ళ స్కోరింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మా టీమ్ గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ మనకి ఫస్ట్ గా ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. విల్ గో విత్ ఫస్ట్లీ Lemons. లెమన్స్. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3. లెమన్స్. సో 3 లెమన్స్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ 30. 3 లెమన్స్ కి 30 ఇచ్చారు కాబట్టి 3 into 30. సో నెక్స్ట్ ఏ సెలెక్ట్ చేద్దాం. Chocolate. ఎన్ని చాక్లెట్స్? 84. చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. 84 కి 50 ఇచ్చారు కాబట్టి 84 into 50. నెక్స్ట్ ఏ సెలెక్ట్ చేద్దాం. ఎన్ని బాల్స్? 1 బాల్ కి మీరు ఇచ్చే స్కోర్ 100. 1 బాల్ కి 100 ఇచ్చారు కాబట్టి 1 into 100. ఓకే రైట్. సో బోత్ టీమ్స్ నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ సిరి టీమ్ బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు సైంటిస్ట్ ఐ. సో ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మొత్తానికి సాయి అంటే సాయి గేమ్ లో నా టీమ్ స్కోర్ నితిన్ డిసైడ్ చేశారు, నితిన్ టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేసాం. సో ఇప్పుడు ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు లెట్స్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది కాబట్టి సో ఫస్ట్ నా టీమ్ స్కోర్ అనౌన్స్ చేద్దాం. సో సాయి అంటే సాయి గేమ్ లో నా టీం ఎంత స్కోర్ చేశారంటే 3750. ఓకే రైట్, సూపర్. సో మరి మీ స్కోరింగ్ అలా ఉంటే ఈ రోజు మన ఫైనల్ గేమ్ సాయి అంటే సాయిలో మా గర్ల్స్ చేసిన స్కోరింగ్ 4390.
ఓకే రైట్. సో మరి మొత్తానికి మన ఫైనల్ బ్యాటిల్, ఫైనల్ మోస్ట్ ఫైనల్ గేమ్ సైంటిస్ట్ ఐ కూడా ఫినిష్ చేసుకున్నాం. సో మరి బాయ్స్ ఆర్ ద రన్నర్స్ ఇన్ దిస్ గేమ్, అలాగే మా టీమ్ గర్ల్స్ ఆర్ ది విన్నర్స్. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే రైట్. సో మరి విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు, కాబట్టి వీరికి గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ I would like to invite Bomma Satyaprasad garu, Vice Chairman of Bomma Group of Institutions. We welcome you, sir. ఫైనల్ గా ఈ రోజు మన షో జిల్ జిల్ జిగా ఎలా ఉందో సార్ అడిగి తెలుసుకుందాం. సో సార్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన ఫైనల్ గేమ్ సైంటిస్ట్ ఐలో విన్నర్స్ ఆర్ ది బాయ్స్. సో మరి బాయ్స్ కి క్యాప్స్ అందజేయాల్సిందిగా సార్ని కోరుతున్నాను. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ గేమ్ సైంటిస్ట్ ఐలో విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో మరి గర్ల్స్ కి కూడా మెమెంటోస్ అందజేయాల్సిందిగా సార్ని కోరుతున్నాను. సో బాయ్స్ అండ్ గర్ల్స్, మా గర్ల్స్ కూడా గట్టిగా క్లాప్స్. కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఐటీవీ ప్లస్ జైల్ జైల్ జిగా బొమ్మా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నామంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే రైట్. సో మరి మొత్తానికి సక్సెస్ఫుల్ గా మా టీమ్ గర్ల్స్ అండ్ సిరి టీమ్ బాయ్స్ ఇద్దరు సైంటిస్ట్ ఐ ఫినిష్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా ఈ రోజు విన్నర్స్ గా మా టీమ్ గర్ల్స్, అలాగే రన్నర్స్ గా బాయ్స్. సో మరి బాయ్స్ కి క్యాప్స్, అలాగే మా టీమ్ గర్ల్స్ కి మెమెంటోస్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్.